ఓకే. సో, ఇవాళ మనం 'జేజేకే సీజన్ 3' ఎపిసోడ్ 4 అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాం. సో, లేట్ చేయకుండా ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోదాం. ఇక ఎపిసోడ్ స్టార్టింగ్‌లో మనం మాకినైతే చూస్తాం. తను తిరిగి తన ఇంటికైతే వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న నావ్య జెనిన్ అంటూ ఉంటాడు. "నీ ఫేస్ ఏంటి ఇలా అయింది? ఇంకా నీకు ముందు నుంచే ఏ కర్స్ టెక్నిక్‌ని యూజ్ చేయరాదు. ఇక నువ్వు కర్సెస్‌ని కూడా చూడలేవు. ఇప్పుడు నువ్వేం చేస్తావు?" ఇప్పుడు ఇది విని మాకి అయితే ఇదంతా ఇగ్నోర్ చేసి ముందుకెళ్తూ ఉంటుంది. ఇక తను ఇలా వెళ్తుంటే ఒకళ్ళు అంటూ ఉంటారు, "నీకు ఇక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు." దీనిపై మాకి చెప్తుంది, "నాకు ఇక్కడికి వెళ్ళడానికి క్లాన్ యొక్క హెడ్ నాకు పర్మిషన్ ఇచ్చాడు." ఇంకా హెడ్ ఎవరో కాదు, మెగుమి. ఇక ఇదే మూమెంట్ లో మనం మెగుమిది ఇంకా మాకిది అయితే ఒక పాస్ట్ ఇన్సిడెంట్ అయితే చూస్తాం. ఇక్కడ మాకి అంటూ ఉంటుంది, జెనిన్ క్లాన్ కి నెక్స్ట్ హెడ్ నువ్వైతేనే బాగుంటుంది. దీనిపై మెగుమి చెప్తూ ఉంటాడు, "నాకు ఆ జెనిన్ క్లాన్ ప్రాపర్టీ మీద ఇంకా ఆ లీడర్షిప్ మీద నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు." దీనిపై మాకి చెప్తుంది, "జుజుక్సు 3 హై క్లాన్స్ లో నువ్వు కూడా ఒకను అయితే బాగుంటుంది. ఇంకా నీ క్లాన్ కి సంబంధించిన టెక్నిక్స్ కూడా వచ్చు. ఇంకా నువ్వు డొమైన్ ని కూడా యూజ్ చేయగలవు." ఇది విని మెగుమి అంటాడు, "అయితే జెనిన్ క్లాన్ కి నువ్వే లీడర్ గా ఉండు." దీనిపై మాకి అంటుంది, "దీనికి వాళ్ళు ఎప్పటికీ ఒప్పుకోరు." ఇక ప్రెసెంట్ లో మాకి ఇలాగే ముందుకెళ్తూ ఉంటుంది. ఇక్కడ వెనకాల అంటూ ఉంటుంది, "నీ జీవితంలో ఒక్కసారైనా మేము సంతోషించే పని ఏదైనా చెయ్యి." సో ఈమె ఎవరో కాదు, మాకి వాళ్ళ అమ్మ. కానీ ఇక్కడ మాకి అయితే ఇదంతా ఇగ్నోర్ చేసి జెనిన్ క్లాన్ కి సంబంధించిన టూల్స్ ఉండే ప్లేస్ కి అయితే వెళ్తుంది. ఇక ఇంకో వైపు మనం నోయాన్ అయితే చూస్తాం. ఇక్కడ జెనిన్ క్లాన్ కి సంబంధించిన అతను అంటూ ఉంటాడు, "మెగుమికి జెనిన్ క్లాన్ కి సంబంధించిన అన్ని టూల్స్ ఇవ్వడం అంటే నాకు అంతగా నచ్చట్లేదు." ఇది విని నోయా అంటాడు, "అలాగైతే మనం మెగుమిని చంపేస్తే ఎలా ఉంటుంది?" ఇది విని ఇతను అంటాడు, "మనం అలా గనక చేస్తే మిగతా 2 క్లాన్స్ మనల్ని వదిలిపెట్టవు." ఇక వీళ్ళు ఇలాగే ఉన్న మూమెంట్ లో వీళ్ళకి ఒక విషయం అయితే గుర్తుకొస్తుంది. అదేంటంటే ఇప్పుడు గోజో సీల్ అయ్యాడు కదా, అతను ఇప్పుడు ఎవరు అన్సీల్ చేయొద్దు, ఎందుకంటే అదొక క్రైమ్. ఇది హైయర్ అప్స్ డిసైడ్ చేశారు. ఇక వీళ్ళు ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. వీళ్ళు ముగ్గురు ఎలాగైనా గోజోని అన్సీల్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ టైంలో మనం వాళ్ళని చంపేస్తే మనకి ఏ ప్రాబ్లం రాదు. ఇక ఇంకో వైపు మనం మాకిని అయితే చూస్తాం. తన ముందు ఇక్కడ ఆగేజ్ అని నిలబడి ఉంటాడు. తనంటాడు, "నువ్వు వీటి కోసం అయితే ఇక్కడికి వెతుక్కుంటూ వచ్చావో అవి ఇక్కడ లేవు. ఇంకా నువ్వు ఇక్కడికి వస్తావన్న సంగతి నాకు ముందే తెలుసు." ఇంకా మనం ఆగి దగ్గర మాయిన్ కూడా చూస్తాం. తను కింద పడి ఉంటుంది. ఇక ఇప్పుడు దీన్ని చూసి మాకి తన సోర్డ్ అయితే బయటకు తీస్తుంది. ఇక ఇప్పుడు ఆగి మాకి తోటి అంటాడు, "నన్ను ఈ క్లేన్ కి హెడ్ ని చేయకపోవడానికి కారణం ఏంటో నీకు తెలుసా?" దీనిపై మాకి చెప్తుంది, "ఎందుకంటే నువ్వు ఒక వెదవి. నువ్వు నీ అవసరం కోసం నీ పిల్లల్ని కూడా చంపుకోగలవు. అందుకే నేను ఈ క్లాన్ కి హెడ్ ని చేయలేదు." ఇక వీళ్ళ మధ్యన అయితే ఫైట్ మొదలవుతుంది. ఇప్పుడు ఇక్కడ మాకి ఫాస్ట్ గా ఆగి యొక్క కటానం అయితే విరగొడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఆగి తన కటానం విరిగిపోయిన తర్వాత కూడా మాకి మీదకైతే అటాక్ చేస్తాడు తన కర్స్ టెక్నిక్ ని యూజ్ చేసి. ఇప్పుడు ఆగి మాకితో మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతాడు. తనంటాడు, "నన్ను ఈ క్లాన్ కి హెడ్ ని చేయకపోవడానికి కారణం ఏంటో నీకు తెలుసా?" ఇంకో వైపు మనం మాకిని చూస్తే తన ఈ అటాక్ వల్ల అక్కడే పడిపోతుంది. ఇప్పుడు ఆగి వీళ్ళిద్దరిని ఈడ్చుకుంటూ తీసుకెళ్తూ అంటాడు, "నేను మన క్లాన్ కి హెడ్ అవ్వకపోవడానికి మీరే కారణం. మీరిద్దరూ నాకు ఒక ఫెయిలియర్." ఇక ఆగి వీళ్ళిద్దరిని ఒక రూమ్ లోనైతే వేస్తాడు. తనంటాడు, "ఇంకా కొంచెం సేపట్లో ఇక్కడ ఉండే కర్సెస్ మిమ్మల్ని చంపుకొని తినేస్తాయి." ఇక తనైతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తను వెళ్ళిపోయిన తర్వాత మాయ అయితే లేస్తుంది. తను మాకి దగ్గరికి వెళ్ళంటుంది, "ఇలాంటిది ఏదో జరుగుతుందని నాకు ముందే తెలుసు." ఇక దీని తర్వాత మనం సడన్ గా మాకిని ఒక బీచ్ దగ్గర అయితే చూస్తాం. ఇప్పుడు మాకి తోటి అంటుంది, "నా టెక్నిక్ ఎలా వర్క్ చేస్తుందో నీకు తెలుసు కదా, కానీ నేను ఇలాంటిది ఏదైనా ట్రై చేస్తే నేను అక్కడే చనిపోతాను." ఇక తను లేచి సముద్రం వైపు అయితే వెళ్తూ ఉంటుంది. దీన్ని చూసి మాకి అసలు ఏమీ అర్థం కాదు, కానీ తను ఆపడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు మాయ అంటుంది, "మనం కొన్నిటిని సాధించాలంటే కొన్నిటిని వదులుకోవాల్సి వస్తుంది." ఇంకా తనంటూ, "నేను ఇంత బలహీనంగా అవ్వడానికి కారణం మన ఇద్దరం ట్విన్స్ అవ్వడం వల్ల కావచ్చు. ఇంకా నీ దగ్గర హెవెన్లీ రెస్ట్రిక్షన్ అనే ఒక గొప్ప పవర్ ఉంది, కానీ నువ్వు దాన్ని తోజిలా యూజ్ చేయలేకపోతున్నావు. ఎందుకంటే జుజుక్సు వాళ్ళు ట్విన్స్ అంటే ఒక్కటే. ఇంకా అదే కనుక నిజమైతే నువ్వు ఎంత స్ట్రాంగ్ గా అవ్వాలనుకున్నా నేను స్ట్రాంగ్ గా అయ్యేదాకా నువ్వు స్ట్రాంగ్ గా అవ్వలేవు. ఎందుకంటే నువ్వు నేను ఒకటే కదా. ఇంకా నా దగ్గర కర్స్ టెక్నిక్స్ ఉన్నంత వరకు నీ దగ్గర కూడా ఉన్నట్టే. సో నువ్వు నీ హెవెన్లీ రెస్ట్రిక్షన్ ని ప్రాపర్ గా వాడాలంటే నేను ఇక్కడ ఉండొద్దు." ఇది విని మాకి తను ఆపడానికి అయితే ట్రై చేస్తుంది. ఇప్పుడు మాయ అంటుంది, "నేను నీ కర్స్ ఎనర్జీని పూర్తిగా తీసేసుకుంటున్నాను. ఇంకా ఆఖరిగా నాదొకటే కోరిక, నీ కడ్డొచ్చిన ప్రతి ఒక్క దాన్ని ఫినిష్ చేసాయి." ఇక ఇది వినగానే మాకి ఏడుస్తుంది. ఇంకా దీని తర్వాత మాకి లేచి చూస్తే మాయి తన ముంగటిని చనిపోతుంది. ఇంకా తన దగ్గర మనం ఒక స్వార్డ్ ని కూడా చూస్తాం. ఇంకా మనం చూస్తే వీళ్ళ చుట్టూ చాలా కర్స్ స్పిరిట్స్ అయితే ఉంటాయి. ఇక ఇంకో వైపు మనం ఆగిన్ అయితే చూస్తాం. తను ఇక్కడ ఏదో పవర్ఫుల్ గా సెన్స్ చేస్తాడు. ఎలా అంటే ఎవరో ఇక్కడ చాలా కర్స్ స్పిరిట్స్ ని చంపినట్టు. తనంటాడు, "నేను ఇలాంటి ప్రెజెన్స్ ని ఇంత ముందు కూడా ఫీల్ అయ్యాను." ఇక ఆగి వెంటనే తన కర్స్ టెక్నిక్ ని అయితే యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తనంటాడు, "నాకు అడ్డున్న దాన్ని ప్రతి ఒక్క దాన్ని ఫినిష్ చేస్తా." కానీ ఇక్కడ చూస్తే తన తలే లేచిపోతుంది. జెన్యున్లీ ఈ సీన్ నాకు చాలా నచ్చింది. ఇక ఇంకో వైపు జెనిన్ క్లాన్ లో ఉన్న వాళ్ళందరికీ తెలిసిపోతుంది ఆగి చనిపోయాడు, తన్ని మాకి చంపేసిందని. ఇక మాకిని చంపడానికి ఒక స్పెషల్ టీమ్ అయితే రెడీ అవుతుంది. సో ఈ టీం గురించి చెప్పాలంటే వీళ్ళ దగ్గర ఏ కర్స్ ఎనర్జీ ఉండదు. వీళ్ళు కేవలం మార్షల్ ఆర్ట్స్ తోటే ఫైట్ చేస్తారు. ఇక ఇంతకుముందు మాకి కూడా ఇందులోనే ఉండేది. ఇప్పుడు ఈ టీం కి సంబంధించి ఒక అతను అయితే చూస్తాం. ఇక్కడ తను అంటూ ఉంటాడు, "మీరు తన్ని క్షేమంగా నాకు అప్పగించండి, ఎందుకంటే తన్ని నేను నా చేతులతో చంపాలని అనుకుంటున్నాను." ఇంకో వైపు మాకినేమో 2 సోర్డ్స్ ని పట్టుకుని నడుస్తూ ఉంటుంది. నిజంగా ఈ మూమెంట్ లో ఒక్కొక్క సీన్ చాలా అంటే చాలా బాగుంది. సరే ఇక స్పెషల్ టీం మొత్తం మాకిని అయితే చుట్టుముట్టేస్తారు. ఇక మాకి వీళ్ళందరికీ మధ్యలో ఫైట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇక్కడ మాకి అయితే చాలా సింపుల్ గా అందరినీ చంపేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. చుట్టూ మొత్తం బ్లడ్ తోటి నిండిపోతుంది. ఎటు చూసినా అందరూ చనిపోయి
చనిపోతూ ఉంటారు. ఎందుకు చస్తున్నామో వాళ్ళకి తెలీదు. ఇక ఇలాగే కొంతసేపు ఫైట్ అనేది అయితే కంటిన్యూ అవుతుంది. సో మీకు ఈ ఫైట్ ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఇక ఇదే మూమెంట్ లో చోజురో తన కర్స్ టెక్నిక్ ని యూజ్ చేసి ఒక పెద్ద హ్యాండ్ అయితే క్రియేట్ చేస్తాడు. దీంతో తను మాకిని స్మాష్ చేసి చంపడానికి ట్రై చేస్తాడు, కానీ అది వర్కౌట్ కాదు. ఇక దీని తర్వాత మనం చోజురో, జెనిచి ఇంకా ఇంకొక అతను అయితే చూస్తాం. వీళ్ళంతా హే యూనిట్ కి సంబంధించిన మెంబర్స్. ఒక విధంగా జెనిన్ క్లాన్ కి సంబంధించిన పవర్ఫుల్ సోసరస్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇక్కడ మాకి చూసడగానే వీళ్ళిద్దరిని అయితే చంపేస్తుంది. లాస్ట్ కి ఇంకా జెనిచి ఒక్కడే మిగిలిపోతాడు. ఇక ఇదే మూమెంట్ లో ఇక్కడికి ఒక పిల్లాడు వస్తాడు. ఇతని పేరు రెంటా. తను ఇక్కడికి వచ్చి రాగానే మాకిని అయితే హోల్డ్ చేసి ఉంటాడు కొంతసేపు. ఇక్కడ తను జెనిచి తోటి అంటాడు, నువ్వు తిని అస్సలు వదిలేకు. ఇక ఇదే మూమెంట్ లో మనకి తెలుస్తుంది తోజి కూడా జెనిన్ క్లాన్ ని ఫినిష్ చేద్దామని అనుకున్నాడు, కానీ ఆ టైంలో తనకి కుదరలేదు, టైం దొరకలే. సరే ఇప్పుడు తను అంటాడు మాకి కూడా ఇప్పుడు తోజి లాగానే అయింది, కానీ నువ్వు అస్సలు వదిలిపెట్టకు. ఇక ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో కొన్ని పవర్ఫుల్ అటాక్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అక్కడ అసలు ఏం జరుగుతుందో ఈ పిల్లాడికి అసలు ఏమీ అర్థం కాదు. ఇక ఇలాగే వీళ్ళిద్దరి మధ్యలో కొంచెం ఫైట్ జరిగిన తర్వాత అంతా నార్మల్ అవుతుంది. ఇప్పుడు దీన్ని చూసి రెంటా ఆలోచిస్తూ ఉంటాడు, నాకు తెలిసి జెనిచి మాకిని చంపేశాడు అనుకుంటా. కానీ ఇక్కడ ఈ స్మోక్ అంతా వెళ్ళిపోయాక మనకి తెలుస్తుంది మాకి జెనిచిని చంపేసిందని. ఇంకా తను తన తలని పట్టుకుని నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడికి నోయా జెనిన్ అయితే వస్తాడు. ఇతను కూడా హే యూనిట్ కి సంబంధించిన లీడర్. ఇక్కడ తను అంటూ ఉంటాడు, నువ్వు అలా చేసావంటే నీకు అసలు మనసే లేదా? దీనిపై మాకి అంటుంది, నేను ఇదంతా చేయలేదు, మాయే ఇదంతా చేసింది. ఇక మనం నోయాకి సంబంధించిన ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ అయితే చూస్తాం. ఇక్కడ నోయా చిన్నప్పుడు అన్ని టెక్నిక్స్ ని బాగా నేర్చుకుంటూ ఉంటాడు. దీన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళంతా అంటూ ఉంటారు, నెక్స్ట్ జెనిన్ క్లాన్ కి సంబంధించిన లీడర్ ఇతనే అయ్యేలా ఉన్నాడు. ఇంకా తను మాకిని ఎప్పుడు ఏడిపించేవాడు, నీ దగ్గర అసలు కర్స్ అనేది చేయలేదని. ఇక ప్రెసెంట్ లో వీళ్ళంతా వీళ్ళ ఫైట్ ని ఇలాగే కంటిన్యూ చేస్తూ ఉంటారు. ఇక్కడ నోయా ఆలోచిస్తూ ఉంటాడు, నేను తనకి ఒక్క ఛాన్స్ ని కూడా ఇవ్వద్దు. ఇక తను ఇలాగే ఫాస్ట్ గా అటాక్స్ ని కంటిన్యూ చేస్తూ ఉంటాడు. ఇంకా తను అంటాడు, నువ్వు తోజితో పోల్చుకుంటున్నావా? నీకు తోజి అంత స్ట్రాంగ్ గా అయ్యే అర్హత లేదు. సరే ఇక ఇక్కడ మాకినేమో ఈ అటాక్స్ ని మెల్లగా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇక ఇలాగే తను ఫైట్ చేస్తూ ఒక ప్లేస్ లోనైతే ఆగిపోతుంది. ఇక తను నవ్యాని పట్టుకుందామని అయితే డిసైడ్ అవుతుంది. ఇక దీన్ని నోటీస్ చేసి నవ్య మాకి మీదకి అటాక్ చేయకుండా తనైతే టచ్ చేస్తాడు. ఇప్పుడు నవ్య అంటాడు, నేను ఎవరినైతే ముట్టుకుంటానో వాళ్ళు కూడా ప్రొజెక్టరీ సార్సరీని ఫాలో చేయాలి. అంటే ఒక సెకండ్ లో నువ్వు 24 టైమ్స్ మూవ్ అవ్వాలి. అలా కనుక నువ్వు చేయలేదంటే నువ్వు ఒక సెకండ్ ఫ్రీజ్ అయిపోతావు. ఇక నవ్య అనుకున్నట్టే మాకి ఒక సెకండ్ అయితే ఫ్రీజ్ అయి ఉంటుంది. ఇక ఇది నోటీస్ చేసి నవ్య వెంటనే తన మీద అటాక్ చేయడానికి అయితే వెళ్తాడు. కానీ ఇక్కడ చూస్తే మాకినైతే ఫ్రీజ్ అవ్వదు. ఇక తను సడన్ గా నవ్యకు ఒక మంచి పంచ్ అయితే ఇస్తుంది. ఇక ఈ పంచ్ ఇంపాక్ట్ ఎలా ఉందనేది మీరు యానిమేషన్ లోనే చూడండి. సరేగా జెనిన్ క్లాన్ లో లాస్ట్ గా వాళ్ళ అమ్మే మిగిలిపోతుంది. ఇంకోవైపు మాకినేమో తన కటాన్ని తీసుకుని ముందుకెళ్తూ ఉంటుంది. ఇంకా ఈ కటానాని స్ప్లిట్ సోల్ కటానా అని అంటారు. ఈ కటానాతో మనం డైరెక్ట్ గా ఎనిమి యొక్క సోల్ మీద అటాక్ చేయొచ్చు. సరే ఇక ఇలా వెతుకుతూ మాకి అయితే వాళ్ళ అమ్మని కనిపెట్టేస్తుంది. ఇక ఎట్ ది ఎండ్ తను వాళ్ళ అమ్మని కూడా ఫినిష్ చేస్తుంది. ఇక ఇదే మూమెంట్ లో ఇక్కడికి నవ్య కూడా వచ్చేస్తాడు. ఇక్కడ నవ్య మాకిని తిడుతూ ఉంటాడు. తను అంటాడు, నేను ఇంకా చావలేదని. ఇక ఇదే మూమెంట్ లో వెనకంగా వాళ్ళ అమ్మ వచ్చి నవ్యని అయితే చంపేస్తుంది. ఇక తను కూడా అక్కడే చనిపోతుంది. ఇక ఇంకోవైపు మాకి మాయి యొక్క బాడీని తీసుకుని ముందుకెళ్తూ ఉంటుంది. ఇదే మూమెంట్ లో ఇక్కడికి మోమోన్ అయితే వస్తుంది. ఇప్పుడు మోమోని చూసి మాకి మాయి యొక్క బాడీని తనకైతే అప్పగిస్తుంది. ఇప్పుడు మోమో మాకితో అడుగుతుంది, నెక్స్ట్ నువ్వు ఏం చేస్తావు? ఇది విని సైలెంట్ గా మాకి అయితే కంచి వెళ్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు మనకి తెలుస్తుంది మాకి జెనిన్ క్లాన్ లో ఉన్న వాళ్ళందరినీ చంపేసింది. కానీ ఈ పని మాకి చేసిందన్న సంగతి ఎవరికి తెలీదు. ఇక మిగతా 2 క్లాన్స్ జెనిన్ క్లాన్ ని బిగ్ 3 లో నుంచి తీసేయమని ప్రపోజల్ అయితే పెడతారు. ఇక దీనికి సంబంధించిన నిర్ణయాన్ని జుజుట్సు హెడ్ క్వార్టర్స్ వాళ్ళు తీసుకుంటారు. అండ్ దీంతో ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. ఈ ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ చేసి చెప్పడం మర్చిపోకండి. ఇక వెళ్లే ముందు వీడియో క్లిక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కూడా కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.